ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ చాలా రుచికరమైన గోంగూర పచ్చడి గురించి చెప్తాను. ఈ పచ్చడి 1 ఇయర్ నిల్వ ఉంటుందండి. గోంగూర నిల్వ పచ్చడి. దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే గోంగూర, ఎర్ర గోంగూర 2 కట్టలు, ఎండుమిర్చి 15, ధనియాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1 స్పూను, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి అంటే పొట్టు ఒలుచుకోవాలి, అవి 10, ఉప్పు రుచికి తగినంత, నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒక అరకప్పు అండి. మనం ఏం చేయాలంటే పుల్ల గోంగూరని తెచ్చుకొని బాగా, పుల్ల గోంగూర అంటే ఎర్రగా ఉంటుందండి కాడక ముందు, అది పుల్ల గోంగూర తెచ్చుకొని శుభ్రం చేసి తడి లేకుండా ఆరబెట్టి నూనెలో వేయించుకోవాలండి. అంటే ఒక పాలలో కొద్దిగా నూనె వేసి గోంగూర ఆకులు కొద్దిగా సాల్ట్ వేసి ఆకులు మెత్తబడిపోయి నీరంతా ఇంకిపోయే వరకు దాంట్లో ఉంచి ఒక ప్లేట్లో పెట్టి చిటికెడు పసుపు కూడా వేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా చక్కగా నూనెలో వేయించి చల్లారేక మిక్సీలో పొడి చేసుకోండి. ఇందాక పెట్టుకున్న గోంగూర ఇది కలిపి ఒక రుబ్బేసేయండి మిక్సీలో. లాస్ట్లో ఏం చేస్తామంటే నూనె కాచిపోయేటమాట ఒక స్టవ్ మీద కొద్దిగా ఒక గ్లాసు నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి అవన్నీ వేయించి బాగా చల్లారేక ఈ పచ్చళ్ళలో కలపండి. దీన్ని గాజు సీసాలో పెట్టినా చాలా బాగుంటుంది, లేదా గాలి వెళ్ళని ప్లాస్టిక్ సీసాలో పెట్టినా ఇంకా పర్వాలేదు, ఆప్షనల్ అది. కానీ మన సంవత్సరం కాలం ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తడి మాత్రం తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మాటికి తీయకుండా మనకు ఎంత కావాలో అంత ముందే తీసుకుని పెట్టుకుని మూత టైట్గా పెట్టండి, ఎందుకంటే గాలి వెళ్తే పచ్చడి పాడైపోతుంది. ఈ పచ్చడి అందరూ చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ప్రతి ఫంక్షన్లోనూ గోంగూర పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని పచ్చి ఉల్లిపాయలతో కూడా మనం నంచుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది మీరు ఆ రకంగా తిని అది ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలా మంచి విలువైనవి చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.